జై హింద్. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హిందూ మత ధర్మాన్ని రక్షించుకోవడానికి ఒకే ఒక మార్గము హిందూ మత బోధకులుగా మారటం. ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం, హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఒకే ఒక మార్గము హిందూ మత బోధకులుగా మారటం. ఇతర మతాల్లో చూసినట్లయితే చాలా మంది మత బోధక వ్యవస్థ అనేది ఉంది. హిందువుల్లో ఈ మత బోధకుల వ్యవస్థ అనేది లేకపోవటం వల్ల హిందువులు వారి యొక్క మతంపై సరైన అవగాహన లేకపోవటం వల్ల హిందూ సంస్కృతిపై హిందువులకి సరైనటువంటి జ్ఞానం అనేది లేకపోవటం వల్ల హిందువుల్లో ఐక్యత అనేది తగ్గిపోతుంది. అలాగే కొంతమంది ఇతర మతాల వైపు కూడా వెళ్ళిపోతున్నారు. అందుకు కారణం హిందూ మతం యొక్క గొప్పతనం తెలియకపోవటం. మత బోధకులు అనే వాళ్ళు రావటం వల్ల హిందువుల్లో చైతన్యం పెరుగుతుంది. హిందూ మత ధర్మంపై జ్ఞానం అనేది పెరుగుతుంది. హిందూ మతం అంటే ఏంటి, అసలు హిందూ ధర్మం ఎంత గొప్పదనే విషయాలన్నీ కూడా తెలుస్తాయి. తద్వారా హిందూ జాతిని రక్షించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. హిందూ మతాన్ని రక్షించుకోవాలి అంటే ఒకే ఒక మార్గము హిందూ మత బోధకులుగా మారటం. ఇంతకు ముందు వీడియోలో మనం రాముని యొక్క మంచి గుణాల గురించి కూడా తెలుసుకుందాం. శ్రీరాముని యొక్క మంచి గుణాలేంటి? తండ్రి మాటని జవదాటలేదు. తండ్రి మాటని ఏనాడు కూడా ఆయన జవదాటలేదు. తండ్రి కోసం, తండ్రి యొక్క మాటను గౌరవించి అఖండ భారతదేశానికి రాజు కావలసినటువంటి శ్రీరామచంద్రుడు అడవుల పాలైపోయాడు, అడవులకు వెళ్ళాడు. అంటే శ్రీరాముడు తండ్రి యొక్క మాటకి ఎంత విలువిస్తాడో మనకు అర్థమవుతుంది. అలాగే నీలి మేఘశ్యాముడు, రాముని యొక్క వర్ణము నీలి మేఘం రంగుని కలిగి ఉంటాడు. శ్రీరాముడు నీలి మేఘశ్యాముడు అంటారనమాట. మామూలుగా తెల్లగా నల్లగా ఉంటారు మనుషులు. సో వీళ్ళు ఏంటంటే నీలి మేఘశ్యాముడు అంటాడు. శ్రీరామచంద్రుడు నీలి మేఘ వర్ణంలో ఉంటారు. అంటే మనుషులందరూ ఒక రకంగా ఉంటే అతని యొక్క వర్ణము అనేది కొంచెం మరోలా ఉంటుంది. ఎందువల్ల అంటే దైవాంత సంబోధుడు, అలాగే దేవుడు కాబట్టి రాముని యొక్క రూపం అనేది కొంచెం భిన్నంగా ఉంటుంది. శరీరం అనేది నీలి మేఘవర్ణంలో ఉంటుందన్నమాట శ్రీరాముడిది. ప్రజల ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజు శ్రీరాముడు. ప్రజల సంక్షేమం, శ్రీరాముడి రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించారు. ఏ ఒక్కరికి కూడా కష్టాలు లేవు. మనుషులే కాదు, మానవ జాతే కాదు, జీవరాశులు కూడా కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించారు. అందువల్లే చాలా మంది అంటారు రామరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి అంటారు. ఎందువల్లంటే రాముని యొక్క రాజ్యం అనేది అంత గొప్పదనమాట. రామురాజ్యంలో ఉన్న వారందరూ కూడా సుఖ సంతోషాల జీవించారు కాబట్టే రామరాజ్యం కావాలంటారు. ప్రజలందరూ కూడా కష్టం అంటే ఏంటో తెలియకుండా సంతోషంగా జీవించారు. అది రామరాజ్యము. అందువల్ల ప్రజలంతా సంతోషంగా జీవించారు కాబట్టి రామరాజ్యం కావాలని కోరుకుంటారు. ధర్మానికి ప్రతీక శ్రీరాముడు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. శ్రీరాముడు ధర్మాన్ని పాటించేవాడు, అధర్మాన్ని వ్యతిరేకించేవాడు. చాలామంది అనుకుంటారు ఎక్కడో అన్యాయం జరుగుతుంటే మనకెందుకులేని వదిలేస్తాం. అంటే మనం కూడా తప్పు చేసినట్లయితే ధర్మం కోసం అధర్మాన్ని వ్యతిరేకించమని, అధర్మంపై పోరాడమని చెప్పేసి చెబుతుంది మనకు హిందూ ధర్మంలో. భగవద్గీతలో చూసినట్లయితే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అర్జునుడికి? అధర్మానికి వ్యతిరేకంగా యుద్ధం చేయమని చెబుతాడు. అంటే ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు అనమాట. రాక్షస జాతిని, అలాగే రాక్షసులని సంహరించాడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు రాక్షస జాతిని సంహరించాడు, రాక్షస జాతిని నాశనం చేశాడు. అందువల్ల శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం. అధర్మాన్ని వ్యతిరేకించేవాడు. ఎవరో ఒక నింద వేశారని భార్యనే అడవులకు వెళ్ళమని చెప్పాడు శ్రీరాముడు. అంటే అంతటి గొప్పవాడు శ్రీరామచంద్రుడు. ధర్మానికి ప్రతీక. శ్రీరామ రాజ్యంలో ధర్మ పరిపాలన జరిగేది. రాముడు ధర్మానికి ప్రతీక అని చెప్తారు. తండ్రికి ఇచ్చిన మాట కోసం కట్టుబడి అరణ్యాలకు వెళ్ళిన రాముడు ఇప్పటికీ ఆదర్శమూర్తే. ఈ రోజులో చాలా మందిని చూస్తుంటాం, తండ్రి మాటని గౌరవించరు చాలామంది. రాముడు ఏం చేశాడు? తండ్రి మాటకు విలువనిచ్చి, తండ్రి మాటని గౌరవించి అరణ్యాలకు వెళ్ళాడు. తండ్రి మావాడు చెప్పినట్టు వినట్లేదండి అంటారు కొంతమంది. అలాగే
ఒక అఖండ భారతదేశానికి రాజు అవ్వాల్సినటువంటి శ్రీరాముడు తండ్రి మాటకు విలువనిచ్చి రాజ్యాన్ని రాజ్యం పైన ఉన్నటువంటి చాలా మందికి రాజ్యకాంక్ష ఉంటుంది, అది కూడా లేకుండా రాజ్యాన్ని వదిలేశాడు. కట్టు బట్టలతోటి అరణ్యాలకు వెళ్ళాడు. అందువల్ల రాముడు ఆదర్శమూర్తి. తండ్రి మాట కోసం అరణ్యాలకు వెళ్ళాడు, తండ్రి మాటకు గౌరవించి అరణ్యానికి వెళ్ళాడు అని చెప్పచ్చు. సకల విద్యా ప్రపూర్ణుడు. శ్రీరాముడి యొక్క శ్రీరాముని యొక్క విద్య, ఎన్నో విద్యలు అభ్యసించాడు శ్రీరాముడు సకల విద్య, అన్ని విద్యలలోనూ సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు శ్రీరాముడు. అందువల్ల శ్రీరాముడిని ఏమంటారంటే సకల విద్యా ప్రపూర్ణుడు అంటారు. రాముడు సకల విద్యా ప్రపూర్ణుడు. రామాయణంలో యుద్ధం చేస్తాడు, ధర్మయుద్ధాన్ని చేస్తాడు. రావణాసురుడి దగ్గర ఏ విధమైనటువంటి ఆయుధాలు లేవు. అటువంటప్పుడు రావణాసురుని సంహరించకుండా నేడు పోయి రేపు రమ్ము అని ఒక అవకాశాన్ని ఇస్తాడు. సకల విద్యా ప్రపూర్ణుడు. వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా అవపోసన పట్టినవాడు శ్రీరామచంద్రుడు. అంతటి గొప్పవాడు. అందువల్ల శ్రీరాముడు ఏమంటారంటే సకల విద్యా ప్రపూర్ణుడు. సకల విద్యా ప్రపూర్ణుడు శ్రీరామచంద్రుడు. ఐశ్వర్యానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు. దుష్టులను శిక్షించేవాడు శ్రీరాముడు. దేవుడికి ఉండవలసిన లక్షణం ఏంటి? దుష్టుల్ని కాపాడతారా, పాపుల్ని కాపాడతారా? పాపం చేసిన వాళ్ళని కాపాడకూడదు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, క్షమించడం కాదు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. అదే శ్రీరాముడు చేసింది కూడా. ఎవరైతే వారికి ఉన్నటువంటి శక్తులను లోక వినాశనానికి ఉపయోగిస్తారో, దుష్ట శక్తులు, దుష్టులు అంటే రాక్షస జాతి వారిని సంహరించాడు, శిక్షించాడు. అన్యాయానికి పాల్పడే వాళ్ళని శిక్షించాడు శ్రీరామచంద్రుడు. ఈరోజు రామాయణం చదువుతున్నామంటే నిజంగా మన హిందువులు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పచ్చు. ఎందువల్ల రామాయణం అనేది మనిషి ఎలా బ్రతకాలి, మనిషి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఒక దశ నిర్దేశించిందే రామాయణం. ఈరోజు మన హిందువులుగా పుట్టినందుకు, రామాయణం మన గ్రంథమైనందుకు మనం అందరం గర్వపడాలి. ప్రపంచ దేశాల్లో చూస్తే ఇస్కాన్ వాళ్ళు ఎప్పుడూ ఈ రామాయణం గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. సో రామాయణం అనేది మనిషి ఎలా బ్రతకాలి, మనిషి ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి అనే వాటి గురించి వివరించడానికి రామాయణం ఎంతగానో ఉపయోగపడుతుంది. దుష్టులను శిక్షించాలి. ఎవరైతే రాముని యొక్క రాజ్యంలో దుష్టశక్తులు అనే వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఎవరన్నా అజ్ఞానానికి పాల్పడినా లేదంటే దుష్టకార్యాలు చేసినా సరే వాళ్ళకి కఠినంగా శిక్ష వేసేవాడు. రామరాజ్యంలో దుష్టులు అనేవాళ్ళు లేరు. ఎక్కడో ఉండొచ్చు, ఒకటో రెండో. ఒక చక్కటి సామ్రాజ్యంలో ఎవడో ఒకడు దుష్టుడు ఉంటాడు. అటువంటి వాళ్ళని శిక్షించేవాడు శ్రీరాముడు. రాక్షస జాతిని ప్రధానంగా నాశనం చేయటంలో రాముడు కీలక పాత్ర పోషించాడని చెప్పచ్చు. ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు. రామరాజ్యంలో ధర్మానికి లోటే లేదంట. ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు. అధర్మం అనేది అవకాశమే లేదు. రామరాజ్యం అంటే ఏంటి? సంపూర్ణమైనటువంటి ధర్మానికి ప్రతిరూపం. మన హిందూ మతంలో ఒక విషయం చెప్తూ ఉంటారు. ఏంటది? ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది అంటారు. మనము అధర్మ యుద్ధం చేయరు. హిందూ ధర్మం ప్రకారం అధర్మ యుద్ధం చేయకూడదు. కొంతమంది దొంగ దెబ్బ కొడుతూ ఉంటారు. హిందూ ధర్మం ప్రకారం అధర్మ యుద్ధం అనేది చేయకూడదు, ధర్మయుద్ధాన్ని చేయాలి. ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు. ధర్మానికి మాత్రమే ప్రతిరూపం శ్రీరామచంద్రుడు. అధర్మం కాదు, అధర్మాన్ని వ్యతిరేకించేవాడు. రామరాజ్యంలో ధర్మానికి మాత్రమే అవకాశం ఉంది, అధర్మానికి అవకాశం లేదు. అంతటి గొప్పవాడు శ్రీరామచంద్రుడు. వీర్యవంతుడు అంటే వీరత్వం కలిగిన వాడు. శ్రీరాముడికి ఉన్నటువంటి గుణాల్లో చెప్పుకోదగినటువంటి మరొక గుణం ఏంటంటే వీర్యవంతుడు. అంటే వీరత్వాన్ని కలిగిన వాడు.
వీర్యవంతుడు అంటే వీరత్వము, వీరత్వానికి చిహ్నం. వీరుడు అంటారు. వీరుడుని ఎవరంటారు? యుద్ధంలో పాల్గొని అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని గెలిపించిన వాడిని వీరుడు అంటాడు. రాముడు తన జీవితంలో ఏ ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదండి. శ్రీరాముడు ఏ ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. అందుకే రాముణ్ణి వీరత్వం కలిగిన వాడు అంటారు. రాముడు ఏ యుద్ధం చేసినా విజయం సాధించాడు. ఓడిపోయిన యుద్ధం ఒక్కటీ లేదు. రామరాజ్యం పరిపాలన జరిగినంత కాలం రాముడు దుష్టశక్తులపై చేసిన యుద్ధాల్లో ఏ ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. ప్రతి యుద్ధంలో కూడా శ్రీరాముడు సక్సెస్ అయ్యారు. అంటే ఏంటి? వీరత్వం కలిగిన వాడు రాముణ్ణి వీరుడు అని చెప్తాడు. వీర్యవంతుడు, వీరత్వం కలిగిన వాడు, ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. రాముడు భారతదేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించాడు, వేల సంవత్సరాలు పరిపాలించాడు. కానీ ఎక్కడా కూడా ఏ ఒక్క యుద్ధం జరిగినా కూడా ఎక్కడా కూడా రాముడు ఓడిపోలేదు. ప్రతి యుద్ధంలో కూడా గెలిచాడు శ్రీరాముడు. రాజ్య ప్రజలకు ఐశ్వర్యము మరియు భోగాలు ఇచ్చేవాడు. రామరాజ్యం చూసినట్లయితే ఆకలి, దప్పికలు, బాధలు ఏమీ లేవంట రామరాజ్యం. ఎందుకు రామరాజ్యం కావాలని ఎందుకు అంటారు? హిందువులు అంటుంటారు రామరాజ్యం రావాలి అంటారు. ఎందుకు చెప్తుంటారు రామరాజ్యం అనేది? ఐశ్వర్యం. రాముని యొక్క రాజ్యంలో ఐశ్వర్యం అనేది తాండవిస్తూ ఉంటుంది. ఐశ్వర్యం రాజ్యం వెళ్తూ ఉంటుంది. ప్రజలందరూ కూడా ఐశ్వర్యంతో, సుఖ సంతోషాలతోటి, భోగాలతోటి ఉన్నారు. ఎవరు కూడా తిండి లేక, లేదంటే బట్టలు లేక, ఆకలి చావులు ఇటువంటి అవకాశాలు ఎక్కడా లేవు. రామరాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించారు. సుఖ సంతోషాలతో జీవించారు. రామరాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించారు. ఎవరికి ఏ విధమైనటువంటి కష్టం లేదు. సంతోషంగా సుఖ సంతోషాలతో జీవించారు రామరాజ్యంలో. అందువల్ల అంటారు మన వాళ్ళు రామరాజ్యం రావాలి అని చెప్తారు. సో రామరాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించారు. కష్టాలు లేవు. ఎవరికీ కష్టాలు లేవు. కష్టాలు లేని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు, జీవించారు. ఐశ్వర్యంతో జీవించారు. ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి రోగాలు లేవు. సకల సంతోషాలతో జీవించారు. మీరు గమనించాలి, మనం భారతదేశంలో పుట్టడం అనేది చాలా గర్వకారణం. అందులోనూ హిందూగా పుట్టడం అంతకన్నా గర్వకారణం. భారతదేశంలో పుట్టినటువంటి, చూడండి, మన వాళ్ళకి అంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలనే చాలా తక్కువగా ఉంటాయి. చాలా రోగాలు ఉంటాయి. కరోనా అని, రకరకాల హెచ్ఐవి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? విదేశాల నుంచి వచ్చినాయి. భారతదేశంలో ఇక్కడ పుట్టిన ఏ రోగాలు లేవు. ఎందుకంటే మనం ఆనాటి నుంచి కూడా మన భారతదేశంలో హిందూధనం ఆనాటి నుంచి కూడా భారతదేశంలో ఎక్కడా కూడా చూడండి ఈ రోగాలు మన దేశంలో పుట్టాయి అనేటటువంటి అవకాశమే ఉండదు. ఎందువల్లంటే మన దేశంలో అటువంటి వాటికి అవకాశం లేదు. అటువంటి వాటికి అవకాశం లేదనమాట. సో విదేశాల నుంచే వచ్చే రోగాలన్నీ కూడా మన దేశంలో వాళ్ళకి ఎవరికి కూడా ఏ రోగాలు లేవు. సో రామరాజ్యంలో జీవించే ప్రజలందరూ కూడా భోగాలతో జీవించారు, ఐశ్వర్యంతో జీవించారు. అలాగే రోగాలు, రొచ్చులు ఇలాంటివి ఏమీ లేకుండా సుఖ సంతోషాలతో జీవించారు. కష్టం అంటే ఏంటో తెలియదు. అంత గొప్ప పరిపాలన శ్రీరాముడిది. అందుకే అందరూ రామరాజ్యం రావాలని చెప్తారు. సర్వశక్తిమంతుడు. రాముడి యొక్క శక్తికి ఎదురే లేదు. రాముడి శక్తి ఎంత ఉన్నతమైనటువంటిది అంటే ఒక్క బాణంతో సముద్రాన్ని కూడా రెండుగా చీల్చాడు. సముద్రుడు వెంటనే ప్రసన్నమయ్యి వారధి కట్టడానికి నా వంతుగా రాళ్లను తేలే విధంగా చేస్తానని చెప్పేసి శ్రీరాముడిని వేడుకొని శాంతించమని కోరుతాడు. అంతటి శక్తివంతుడు. ఒక చిన్న బాణంతో మహాసముద్రాలని చీల్చగలిగాడంటే ఏంటి ఆలోచించండి. అంతటి శక్తివంతుడు శ్రీరాముడు. మనుషులతోనే పనిచేయలేము. రామరాజ్యంలో అందరూ కూడా కోతి రూపంలో ఉన్నటువంటి వాళ్లే. అంటే ఈ ఏదైతే వారధి నిర్మించాడో అంటే ఏంటి, కోతులతో కట్టించేశాడు రాముడు. మనుషులతోనే కట్టించలేడు. పని వాళ్ళు రావట్లేదండి, పని చేయట్లేదని అంటారు. కానీ కోతులతోనే ఒక పెద్ద వారధి కట్టించాడు రాముడు. అంతటి గొప్పవాడు. మనం చెప్పినట్టు వినవు, కానీ
రాముడు చెప్పినట్లు విని కోతులతోనే పెద్ద వారధి కట్టించేశాడు శ్రీరాముడు. శక్తివంతుడు, రాముడి శక్తికి తిరుగులేదు. రాముడి శక్తికి తిరుగులేదన్నమాట. అంతటి సకల పంచభూతాలను కూడా తనలో తన శక్తి ద్వారా స్తంభింపజేసే శక్తి కలిగిన వాడు శ్రీరాముడు. అంతటి ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన వాడు శ్రీరాముడు. సర్వశక్తిమంతుడు. శ్రీరాముడికి శక్తికి తిరుగులేదు. అంతటి గొప్పవాడు శ్రీరాముడు. కరుణామయుడు శ్రీరాముడు. ఎంతటి కరుణ అంటే శ్రీరాముడి కరుణ అనేది మామూలు కాదు. అడిగిన వారికి అడిగినట్లు వారి కోరికలను నెరవేరుస్తాడు. మీరు రామాలయం వెళ్ళి మొక్కుతాం మనం, ప్రతి ఒక్కళ్ళు కోరికలు తీరుస్తాడు. కరుణామయుడు. కరుణకి, మంచితనానికి, శాంతికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు. అందుకే శ్రీరాముడిని ఏమంటారంటే కరుణామయుడు అంటారు. సకల జీవకోటిని సమదృష్టితో చూసేవాడు. చూడండి, రామా రామాయణంలో వారధి కడుతున్నారు. ఒక చిన్న ఉడత వచ్చి కొంత ఇసుకను వారధి కట్టడంలో సహాయం చేస్తుంది. ఇసుకను తీసుకొచ్చి వేస్తూ ఉంటుంది ఆ ఉడత. ఆ ఉడతని, అది రాల్చింది చిట్టికెడు ఇసుకైనా సరే, ఆ జీ ఆ ఆ జాతిని మొత్తం కూడా శ్రీరాముడు తన స్పర్శతోటి ఆ జాతినే పావనం చేశాడు. ఉడత పైన చూస్తే కనుక మూడు గీతలు కనిపిస్తాయి. ఏంటవి? శ్రీరాముడు గీసినటువంటి గీతలు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కనిపిస్తాయి అవి. ఆ జాతి మొత్తానికి కూడా. ఉడత అంటే ఏముండదు దానికి. మన భారతదేశంలో కనిపించేటువంటి ఉడతలన్నిటికీ కూడా 3 రేఖలు కనిపిస్తాయి. అంటే అంటే ప్రతి జీవిని కూడా సమదృష్టితో చూసేవాడు శ్రీరాముడు. ఇప్పుడు మనిషే కాదు, మనిషితో పాటు సకల జీవరాశులు బ్రతకాలి. అన్ని జీవరాశులకి కూడా సమానమైనటువంటి దృష్టితో చూసేవాడు శ్రీరాముడు. అంతటి గొప్పవాడు. సకల శ్రీరాముడే. శ్రీరాముడు రామాయణం ద్వారా మనందరికీ ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? సకల జీవులను, సకల మానవులను సమదృష్టితో చూడాలని చెప్తారు. సత్యమునే పలుకువాడు. రామరాజ్యం చూడండి, మనం చాలా మంది చెప్తుంటారు పెద్దవాళ్ళు అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడకూడదు అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? రామాయణం అనేదే మనందరికీ ఉదాహరణ. రామాయణం అనేదే మనకి ప్రామాణికం. కాబట్టి అబద్ధం ఆడకూడదు, అసత్యమును పలకకూడదు, సత్యమునే పలకాలని చెప్తారు. మరి ఇదంతా జ్ఞానం అంతా ఎలా వచ్చింది మన వాళ్ళకి? మన భారతీయులందరికీ కూడా రామాయణం అందుకు మూలం. సత్యమునే పలికేవాడు రాముడు. అసత్యాలు పలకకూడదు. ఒక అబద్ధం ఆడితే అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక 100 అబద్ధాలు ఆడాలి. అంటే సకల సకల జీవకోటిని రక్షించుకోవడానికి సత్యమునే పలికేవాడు శ్రీరామచంద్రుడు. సత్యమునే పలుకువాడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు అంటే శ్రీరాముడు సత్యాన్ని పలికాడు కాబట్టి మనం సత్యాన్నే పలకాలి, అసత్యాన్ని పలకకూడదు అని చెబుతాడు. ఏకపత్నీవతుడు. రాముడు రామావతారంలో సీతమ్మను మాత్రమే భార్యగా అంగీకరించాడు. సీతకి మాత్రమే రాముని యొక్క భార్య. ఏకపత్నీవతుడు. పరస్త్రీ పైన వ్యామోహం ఉండకూడదు. ప్రతి మనిషి ఒక భార్యను మాత్రమే కలిగి ఉండాలని చెప్తాడు శ్రీరాముడు. ఏకపత్నీవతుడు. ఒక భార్యనే, ఒక మనిషికి ఒక 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 భార్య అనేది శ్రీరాముడు చెప్పేటటువంటి సత్యం. ఏకపత్నీవ్రతుడు అంటారు శ్రీరాముడిని. ఎందువల్లంటే ఒకే భార్యని అవకాశం ఇచ్చాడు ఆ జన్మలో. ఒకే భార్య తనకి, ఒకే బాణం అంటారు, ఒకటే మాట. అది రాముడి తత్వాల్లో ఉన్నటువంటి గొప్ప తత్వాల్లో ఒకటి. మనిషి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేది తెలియచేయడానికి రామాయణం అనేది ఉపయోగపడుతుంది. అధర్మంపై ఎలా పోరాటం చేయాలని తెలుసుకోవడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది. రాముడు అనేవాడు ఏకపత్నీవతుడు. ఒక భార్య, ఒకే భార్యకి అవకాశం ఇచ్చాడు శ్రీరాముడు. అంతటి గొప్పవాడు. ఏ భార్య అయినా సరే, ఎవరైనా సరే, ఆడవాళ్ళు రాముడు లాంటి వాళ్ళే రావాలనుకుంటారు భర్తగా. ఏకపత్నీవ్రతుడు అంటే రాముడికి అంత విలువ ఉంది. ప్రతి హిందూ స్త్రీ ఏమనుకుంటుంది? నాకు ఒకడే భర్త కావాలి, నా భర్త నాకే, నా భర్త నాకే విలువనివ్వాలి, తన హృదయంలో నాకే స్థానం ఉండాలని కోరుకుంటుంది. ఎందువల్లంటే ఏకపత్నీవ్రతుడు శ్రీరాముడు. ఒకే భార్యతో కలిసి ఉండేవాడు అని అర్థం. భార్యకు దూరమైన నిరంతరం ఆమె కోసం పరితపించే భర్త. భార్యాభర్తల మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. భార్యకు దూరం అయ్యాడు శ్రీరాముడు, కానీ నిరంతరం
తన కోసం, భార్య కోసం పరితపించాడు. రావణాసుడు సీతమ్మ వారిని తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్తే ఎందుకు పోతే పోయింది లేని వదిలేశాడా? లేదు. తన కోసం వెతికాడు, భార్య కోసం వెతికాడు. ఒక భర్తగా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించాడు. భార్య కోసం వెతికాడు. అలాగే వారధి కట్టాడు, యుద్ధం చేశాడు. భర్తగా తన యొక్క బాధ్యతను, తన కర్తవ్యాన్ని నిర్వహించి సీతమ్మ వారిని రావణాసుడి చెర నుంచి విడిపించాడు. అంటే ఒక భార్య పట్ల భర్తకి ఎంత బాధ్యత ఉండాలి అనేది మనం రామాయణం ద్వారా తెలుసుకోవచ్చు. సర్వశక్తిమంతుడు రాముడి శక్తిని మనం మరొక దానితో పోల్చలేం. సర్వశక్తిమంతుడు శ్రీరాముడు. శ్రీరాముడికి ఉన్న శక్తిని మనం మరొక దానితోటి మనం పోల్చలేం. అంతటి శక్తివంతుడు. భార్యకు దూరమై భార్య కోసం రావణాసుడి పైన యుద్ధం చేశాడు. లంకా నగరాన్నే తగలబెట్టాడు. తన భార్యని తను దక్కించుకున్నాడు. అంటే ఒక భర్త అనేవాడు భార్యకి ఎంత విలువనివ్వాలి అనేది తెలుసుకుంటాం. రామాయణంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. హిందూగా పుట్టినందుకు మనం రామాయణం మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు చదివినప్పుడే రామాయణంలో ఉన్న విలువలు, విశిష్టతలు అవన్నీ తెలుసుకోవచ్చు. ఈరోజు హిందూగా పుట్టామంటే మనం గత జన్మలో చేసుకున్న పుణ్యం. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా రామాయణాన్ని చదవాలి. రామాయణంలో ఉన్నటువంటి విలువలు, విశిష్టతలు అవన్నీ కూడా తెలుసుకుని మన జన్మని సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.